నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం గురుదేవత గురుగ్రహం వల్ల వచ్చే వ్యధలు, ఇబ్బందులు ఎలా ఉంటాయి, అలాగే గురుమహర్దశ నడిచేటప్పుడు ఇబ్బందులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటూ దానికి పరిహారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడు ఏదో ఒక సమస్య, బాధలు, మహాశోకము, 10 మందిలో అవమానం, ఆదాయం అనేది పెరగకపోవటము, తరుగుదల, వ్యాపారంలో చిక్కులు, తెలియని అశాంతి, పక్కదారులు పట్టటము, వ్యసనాలు రావటము, ఆత్మస్థైర్యం లోపించటం, ఆస్తులు నష్టాలు, ఎవరైతే గౌరవించారో వారే మనల్ని కోపగించటము, అసహ్యంగా మాట్లాడటము, దుర్భాషలు ఆడటము, ఇలాంటివన్నీ సమస్యలు, కుటుంబంలో గొడవలు, చికాకులు, ఇలాంటి అన్ని సమస్యలు ఉన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క ఇబ్బందిగా ఉంది, గురుబలం లేదు అని మనం అనుకోవచ్చు. కాబట్టి వీటికి గురువారం పూట చక్కగా 16 వారాలు లేదు కనీసం 7 వారాలైనా సరే గురుగ్రహానికి అంటే ప్రదక్షిణగా చేయటం, నవగ్రహాలకి శనగల్ని దానంగా ఇవ్వటము అనేది మంచిది. పసుపు ఒత్తుల్ని మనం దీపారాధనగా చేసి అక్కడ నవగ్రహాల వద్ద దీపం వెలిగించినట్టయితే మంచి జరుగుతుంది. అలాగే బ్రాహ్మణోత్తరునికి మనము దానంగా ఇచ్చుకున్నట్టయితే శనగలు, అలాగే శక్తి ఉన్నవాళ్ళు స్వయం పాకం కూడా ఇచ్చినట్టయితే వారికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు.